హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో ట్రయాంగిల్ లవ్ ట్రాక్ బ్రేక్ అవుతుందా, కంటిన్యూ అవుతుందా అని ఎదురు చూసే ఆడియన్స్ కి ఈ రోజు ఎపిసోడ్ లో ఓ క్లారిటీ వచ్చింది. మరి ఆ క్లారిటీ ఏంటో చూసేద్దాం రండి. కళ్యాణ్ని కాటేసిన డీమాన్, కనుసైగతో కథ నడిపిన రీతు, ఇప్పటికైనా జ్ఞానోదయం అయింది, సంతోషం. బిగ్ బాస్ హౌస్ కి కొత్త కెప్టెన్ రాము రాథోడ్ అయిపోయాడు. నిజానికి ఈ వారం ఆట పరంగా చూస్తే కళ్యాణ్, ఇమ్మాన్యుల్ ఎర్రగదీశారు. లెక్క ప్రకారం వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కెప్టెన్ కావాలి. కానీ రీతు నడిపిన కథ దెబ్బకి కళ్యాణ్ రేస్ నుంచి నాక్కిపోయాడు. డీమాన్ చేత కళ్యాణ్ని రేస్ నుంచి తప్పించింది రీతు. పోనీ తను అయినా కెప్టెన్ అయిందా అంటే అది కాస్త రాము చేతికి వెళ్ళిపోయింది. ఇలా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. ఒక్కడి కష్టాన్ని దొబ్బడం కాదు, నన్ను మోసం చేయలేదా, ఇది మోసమే అంటూ రీతు చౌదరిని ఏకి పారేశాడు కళ్యాణ్. బిగ్ బాస్ హౌస్ లో తాజాగా జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో కళ్యాణ్ ని రేస్ నుంచి తప్పించడం కోసం డీమాన్, రీతు చేతులు కలిపారు. వాళ్ళ నాటకం ఏమాత్రం ముందుగా తెలియకుండా కళ్యాణ్ ని నమ్మించి మరీ మోసం చేశారు. పాపం తెంగరోడ్లా ఇద్దరిని నమ్మేసి చివరికి ఆవేదనతో మిగిలిపోయాడు కళ్యాణ్. అయితే ఈ నిజం తెలిసిన తర్వాత కళ్యాణ్ మాత్రం మామూలుగా ఫైర్ అవ్వలేదు. రీతు కూల్ చేద్దామని ఎంత ట్రై చేసినా కూడా కళ్యాణ్ అస్సలు తగ్గలేదు. అటు డీమాన్, ఇటు రీతు ఇద్దరిని వాయించి పారేశాడు. ఇక మిమ్మల్ని నమ్మే ప్రసక్తే లేదు అన్నట్లుగా కళ్యాణ్ మాటలు ఉన్నాయి. మొత్తానికి ఈ ఎపిసోడ్ లో ట్రయాంగిల్ ట్రాక్ కాస్త చెదిరిపోయినట్లే. ఎందుకంటే ఆ రేంజ్ లో హర్ట్ అయ్యాడు కళ్యాణ్. మరి రీతు అంత తెలివిగా ఏం చేసిందో చూద్దాం.